మరి ఇంకో పండుగ కూడా జానపదులు చేసినటువంటి పండుగ కూడా ఒకటి ఉంది. దానికే తెలంగాణ కుంభమేళా అంటామండి. తెలంగాణ కుంభమేళా అంటాం. ఎలాగైతే మహాకుంభమేళా జరుపుకుంటాం మనం ప్రయాగరాజులో. గత సంవత్సరం మహాకుంభమేళా చేసాము. అది 141 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళా చేశాం. మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి కుంభమేళా జరుగుతుందండి. ఆ కుంభమేళా ఏంటిది? జానపదుల పండుగ. అంటే జానపదుల పండుగ అంటే గ్రామీకులు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచే కాదు, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర మున్నగునటువంటి నగరాల నుంచి, ఆ రాష్ట్రాల నుంచి దాదాపు 5 కోట్ల మంది ఆ అమ్మవారిని పూజించడానికి వస్తారు. కేవలం 3 రోజులు. మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ కోట్లాది మంది భక్తులు అంటున్నాను. అది కూడా జానపదులు అంటున్నాను. అంటే జానపదులు అంటే గ్రామాల్లో చూసుకున్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి వారి జానపదులు అంటారు. గ్రామంలో నివసించినటువంటి అన్యం పుణ్యం ఏమీ తెలియకుండా ఉన్నటువంటి వారు గ్రామస్తులు, అమాయకులు. అలాంటి వారి యొక్క ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామ దేవత ఉన్నారో, ఆ వీర నారీమణులు ఎవరైతే ఉన్నారో వారికి అంటాం. ఆ అమ్మవారు కోట్లాది మంది భక్తులకు, లక్షలాది కాదు కోట్లాది మంది భక్తులు అడవి దేవత. అడవి దేవత అంటే అడవుల్లో ఉన్నటువంటి దేవత. ఆకారం కాదు, సాకారం నిరాకారంతో ఉన్నటువంటి దేవత. కోరినటువంటి భక్తులకు కోరికలు తీర్చినటువంటి ఆ ఆటవిక జాతికి సంబంధించినటువంటి కొయ్యవారి దేవత. ఆ అమ్మనే జగదంబ. ఆ అమ్మనే సమ్మక్క సారక్క అన్నటువంటి దానికి ఒక పూర్ణిమ రోజు పూజిస్తుంటారు. కోట్లాది మంది భక్తులు ఈ యొక్క పూర్ణిమ రోజు మహాకుంభమేళా జరుగుతుంది. కుంభమేళా అంటే కుంభము అన్నటువంటి పదానికి ఏంటిదంటే మాఘమాసంలో వచ్చినటువంటి పూర్ణిమ ఏదైతే ఉందో ఆ పూర్ణిమ రోజు కూతురు అమ్మ అంటే తల్లి, గ్రామ దేవత, సాక్షాత్తు ఆ అమ్మ సింహం పైన ఉన్నటువంటి ఆ అమ్మ జగదంబ, మరి లేడీ వాహనంపై ఉన్నటువంటి కూతురు. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆకారంతో లేనటువంటి కేవలం మాత్రము ఆ చెట్లకు పూజించినటువంటి ఆ యొక్క ముక్కు పడగకు అంటే అగ్గిపెట్ట, ఇది కుంకుమ పెట్టెలో ఆ భరణి ముక్కు యొక్క ముక్కు పుల్ల అనగా ఆ యొక్క ఏంటిది కుంకుమ యొక్క భరణి. ఆ కుంకుమ యొక్క ఏదంటారు డబ్బి అంటే కుంకుమ పెట్టెలో ఆ అమ్మవారి యొక్క అయితే ముక్కు పోగు ఏదైతే ఉంటుందో ఆ అడవి నుంచి తీసుకొని వస్తారు. కోట్లాది మంది ఇట్లా దాన్ని దర్శించడానికి కోట్లాది మంది దర్శనం కోసం వేచి ఉంటారు. అంటే అక్కడ ఏమీ రూపం లేదు, కేవలం అమ్మవారి యొక్క ఇలా ఉంది అమ్మవారు అన్నటువంటి విషయానికి చెప్తారు. కోట్లాది మంది వ్యక్తులందరూ కూడా ఆమె కోసం దర్శనం కోసం ఆ అమ్మను చూడడానికి కోట్లాది మంది జనులు. ఆటవిక ప్రాంతం, దాన్ని సమ్మక్క సారాలమ్మ అంటారు. ఈ మాఘమాసం పూర్ణిమ అంటే 2 సంవత్సరాలకు జరుపుకున్నటువంటి మహా పండుగ ఏదైతే ఉందో దానికి మనం ఏమంటామంటే మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ ఏంటిది? జానపదుల అంటే గ్రామస్తుల ఆటవిక జాతి వారి యొక్క కొయ్య జాతి వారికి సంబంధించినటువంటి పండుగ ఏదైతే ఉందో ఆ అమ్మ యొక్క పండుగ. వీరనారీమణులుగా ఉన్నటువంటి ఆ యొక్క సమ్మక్క సారాలమ్మ యుద్ధం చేసినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని ఈనాడు కూడా మనం కోట్లాది మంది భక్తులు అమ్మకు పూజిస్తూ కీర్తిస్తూ
సకల సంపదలను పొందుతూ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను తీర్చుకున్నటువంటి మహాపండుగ ఏదైతే ఉందో గ్రామస్తుల పండుగ, జానపదుల పండుగ, కొయ్య జాతి వారి యొక్క పండుగ, గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి జనుల యొక్క పండుగ, ఈ అమ్మ వీరనారీమణులైనటువంటి ఆ యొక్క కప్పము గట్టకుంటే వారితో యుద్ధం జరిగినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అదే ఆ ప్రాంతానికి ఇప్పటికి కూడా అక్కడ ఆ సాక్షాత్తు అమ్మవారికి పూజించి చరించుకోవలసినటువంటి పవిత్రమైనటువంటి దినం అయితే ఉందో అదే సమ్మక్క సారక్క. అంతేకాదండి, ఆ అమ్మకు ఏంటిది, ఆ అమ్మకు కేవలం ఏమీ కోరిక లేదు. ఆ అమ్మకు కేవలం బంగారం అన్నటువంటి దానితో వేడుకుంటారు. బంగారం అన్నటువంటి దానికి అంటే ఏంటి ఒక్కసారి ఆలోచన చేద్దాం. బంగారం అంటే బెల్లం. ఆ బెల్లం స్వామి ఆ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. సంతానము కాలేదు, అమ్మా నా సంతానం కాలేదు కాబట్టి నీకు బంగారం నీకు సమర్పిస్తాము తల్లి అన్నటువంటి ఏదైతే మొక్కుకుంటారో అలాంటి వారికి వచ్చే ఒక్క సంవత్సరంలో సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగినటువంటి వారు బెల్లం అన్నటువంటి దానికి బంగారం అన్నటువంటి భావనతో అమ్మవారికి ఆ మొక్కు చెల్లిస్తారు. ఇది మహిమ. అంటే జానపదుల పండుగ అంటున్నాను కదా, ఆటవిక జాతి వారికి సంబంధించినటువంటి పండుగ కదా. అమ్మవారికి సమర్పించినటువంటి ఏదైతే పండుగ ఏదో ఏ సేవ లేదు, ఏ మొక్కు లేదు. ఆ అడవిలో భయంకరమైనటువంటి అడవి, ఆ అడవిలో కేవలం బంగారం. బంగారం అంటే బెల్లం యొక్క ముద్ద, క్వింటల్లో కొద్ది బెల్లం అక్కడ పాకం పారుతూ ఉంటుంది. చూడండి, ఆ బెల్లాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటారు, ప్రసాదంగా తీసుకుంటారు. అనేకమైనటువంటి రోగాలు నయమవుతున్నాయి. ఇది సమ్మక్క సారి యొక్క ప్రత్యేకత. అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే మాఘమాసం యొక్క ప్రత్యేకత చాలా గొప్పదైనటువంటి. ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే పోతే ఎన్నో ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. ఈ 6 టీవీ వారికి ప్రేక్షకులకు ఓం నమో నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.